ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీతవస్త్రం సరసిగృహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమస్కందము పూర్వభాగము. అప్పుడు రామకృష్ణులు ఇద్దరూ కూడా సుధాముడు అనే మాలాకారుని ఇంటికి వెళ్ళారు. అతడు వీరిని చూసి లేచి వచ్చి నమస్కరించి అర్ఘ్యము పాద్యము ఇచ్చాడు. అనుచరులతో కూడిన వారికి తాంబూలము పువ్వులు గంధము ఇచ్చి ఇలా అన్నాడు: పావనమయ్యే నా కులము పండెద పంబు గృహంబు లక్ష్మికిన్ సేవితమయ్యే నిష్టములు సేకురే విశ్వనిధానమూర్తులై భూవలయంబుగా వనిటు పుట్టిన మీరలు రాకజేసి నేనే విధమాచరింతుజెం బనులెయ్యవి బంట నిరుంగ చెప్పరే. నా వంశము పవిత్రమైంది, నా తపస్సు ఫలించింది, నా ఇల్లు లక్ష్మికి ఆలవాలమైంది. విశ్వానికి ఆదికారణ భూతులై భూవలయాన్ని రక్షించడానికి పుట్టిన మీరు ఇలా రావడంతో నా కోరికలన్నీ తీరాయి. నేను మీ బంటును, నేనేమి పనులు చేయాలో చెప్పండి, ఏ విధంగా చేయాలో చెప్పండి అని చెప్పి దామోదర రాములకు యశోహసితతు హినధాముళ్లకు వధూ కాముళ్లకు తెచ్చి ఇచ్చే సుధాముడు ఘన సురభి కుసుమ దామములధిపా అని సుధాముడు బలరాముడికి కృష్ణుడికి కూడా చక్కని సువాసనలు ఇనే పూలమాలలు ఇచ్చాడు. ఆ రామకృష్ణులు తమ కీర్తితో చంద్రుని యొక్క కిరణాలను గెలిచిన వారు అని చెబుతూ, అంతేకాదు వారును మాలికుడిచ్చిన భూరి కుసుమదామములను భూషితులై నీ కోరిన వరమిచ్చెదమని కారుణ్యము సేయనతడు కని ఇట్లనియన్. వారు మాలికుడిచ్చిన పూలదండలను ధరించారు, నీవు కోరిన వరమిస్తాము అని దయదలిచారు. అప్పుడు మాలికుడు రామకృష్ణులను చూసి ఇలా అన్నాడు: నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయను తాపసమందార నాకు దయసేయగదే. తపస్సుల పాలిట కల్పవృక్షానివి, నీ పాద పద్మాల సేవను, నీ పాదాలను పూజించే వారితో స్నేహము అధికమై అంతులేని భూతదయ నాకు దయచేయుము అని వేడుకున్నాడు. వెంటనే అతడు కోరిన వరమిచ్చి కృష్ణుడు ఆ మాలాకారునికి బలము, ఆయువు, కాంతి, కీర్తి, సంపదలు ఇచ్చి వాని యొక్క గృహం నుండి బయటకు వచ్చి రాజవీధిలో వెళ్ళి శ్రీకృష్ణుడు కుబ్జను అనుగ్రహించుట. ఆ నలినాక్షుడు గాంచెను నానాలేపముల భాజనము సేకొనుచుంబు నిజను దెంచు దానిని నానన రుచిని చేయ వినమితాబ్జం కుబ్జన్. ఆ కృష్ణుడు ఒక కుబ్జను చూశాడు. ఎన్నో గంధముల లేపనాలు కలిగిన పాత్ర తీసుకొని వస్తూ ఉంది. ఆమె తన ముఖకాంతికి పద్మాలు వంగి నమస్కరిస్తున్నట్లుగా ఉన్నది. ఆమెను చూసి కృష్ణుడు ఇలా అన్నాడు: ఎవ్వరి దానవులేపములెవ్వరికిం కోరి కొనుచు నేగెదు నీ పేరెవ్వతే మాకిమ్మిన్నియునివ్వటిలేదు చక్కనగుచు నీరజనేత్ర. ఓ పద్మాక్షి, నీవు ఎవరి భార్యవు? ఈ లేపనాలు ఎవరి కోసం తీసుకొని వెళ్ళుతున్నావు? నీ పేరేమిటి? మాకు ఇవన్నీ ఇవ్వు, నీవు చక్కగా ప్రకాశిస్తావు అనగానే ఆమె ఇలా అన్నది: చక్కని వాడవౌదు సరసంబుల నొంపకు మెల్లవారికిన్ చక్కదనంబులెక్కడివి చారు శరీర త్రివక్రయండ్రు నేనిక్కము కంసుదాసిని వినిర్మల లేపన విద్యదాననన్ మిక్కిలి రాజు మెచ్చుదగ మీరు విలేపనముల్ ధరింపరే. చక్కని వాడవే, సరసాలతో బాధించకు,
అందరికీ అందాలు ఎక్కడి నుండి వస్తాయి అందగాడా? నన్ను త్రివక్ర అంటారు, కంసుని దాసిని, లేపన విద్య తెలిసిన దానను. నన్ను రాజుగారు బాగా మెచ్చుకొని ఆదరిస్తారు. మీరు ఈ లేపనాలను ధరించండి అని పలికి ఆ కుమారుల తనువులు నగవులను వీక్షితమ్ములు మాటల్ తన చిత్తము గరగించిన నను లేపములిచ్చేవారి కబల ప్రియముతోన్ అని ఆ కుమారుల శరీరాలు, నవ్వులు, చూపులు, మాటలు అన్నీ తన మనస్సును కరిగించడంతో వెంటనే వారికి కుబ్జ ఆ అనులేపనాలను ప్రీతిగా ఇచ్చింది. ఈ విధంబున గుబ్జ ఇచ్చిన లేపనంబులన్నీయుదాను దేహమున అలది కొని ప్రసన్నత నొంది కుబ్జము వంగలయొడలు సక్కంగా నొత్తియును పదలచి తత్పదంబుల మీద ధన పదంబులు త్రొక్కి హస్తాంగుళద్వయమ బల గౌద క్రింద విప్పుగనిడి కృష్ణుండు మీదికి నెత్తిన వక్రతలెల్ల మాని చక్కనైన చిత్త జన్ము బాణము క్రియగొమరు మిగిలి పిరుదుకు చేయుగంబు సొంపు సేయధరుని సుందరమూర్తి అయి కమల నయను చూచి కాంక్షతోడా. ఇలా కుబ్జ ఇచ్చిన లేపనాలన్నీ తాను శరీరానికి పూసుకున్నాడు, సంతోషించాడు. కుబ్జ యొక్క 3 వంకరల శరీరాన్ని చక్కగా చేయాలి అనుకున్నాడు కృష్ణుడు. ఆమె పాదాల మీద తన పాదాలుంచి త్రొక్కి 2 వ్రేళ్ళు నడుము క్రింద విప్పార్చి పెట్టి బొటన వ్రేలు, చూపుడు వ్రేలు పెట్టి పైకి ఎత్తాడు. వెంటనే వంకరలన్నీ పోయి ఆమె మన్మథ బాణంలా అందంగా తయారైంది. బిరుదులు, స్తనద్వయము, వంపు సొంపులతో ఒప్పారాయి. సుందర రూపం ధరించింది. ఆమె కమలాక్షుడైన కృష్ణును చూచి కోరికతో ఇలా అన్నది: వేంచేయుము నా ఇంటికి పంచశరాకారయనుచుబై కొంగాకర్షించి హరిదిగిచగామిని పంచాంశుగ బాణజాల భగ్న హృదయయై. మన్మదాకార, నా ఇంటికి వేంచేయుము అంటూ పై కొంగు పట్టుకొని కృష్ణుని లాగింది. మన్మథ బాణాలతో ఆమె మనసు చిట్లి బయటపడింది. కామిని తెగిచిన కృష్ణుడు రాముని వీక్షించిన గుచు రాజానన మత్కామితము దేచి పిదపన్ని మందిరమునకు వత్తు నేడలుగకుమే. కుబ్జ అలా లాగితే కృష్ణుడు బలరాముని వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ, నా కోరిక తీర్చుకుని తర్వాత నీ మందిరానికి వస్తాను, ఇప్పుడు కోప్పడకు అంటూ వీడ్కొల్పి ఆమెకు వీడ్కోలిచ్చి కృష్ణుడు రాజమార్గంలో వెళ్ళాడు. తాంబూలము, మాలికలు, గంధాలు, ఎన్నో కానుకలు పౌరులిస్తే తీసుకుంటూ ధనుశ్శాలకు వెళ్ళాడు. అక్కడ సురరాజు వింటి కైవడి గురుతరమై భూరి వీరగుప్తంబై దుస్తరమైన విల్లు బొడగని నరులు వలదనంగ బిట్టునగి వికసితుడై ఇంద్రుని ధనస్సులాగానే బరువు కలిగి ఉన్నది. చాలామంది చేత రక్షించబడుతూ ఉన్నది. ఉన్నటువంటి ఈ వింటిని చూసి అక్కడి వారలు వద్దు అంటూ ఉన్నా సరే పెద్దగా నవ్వాడు. బంధుల్మేళన వామహస్తమున జాపబెత్తి మౌర్వీలత సంధానం బొనరించి కొంచెపుదెగన్ శబ్దించుచున్ ధీరత సింధుండా హరిదాని ఖండితముగా చేసెన్ జనుల్ చూడగా గంధే భంబురసాల దండమునుగిన్ ఖండించు చందమునన్. దైవసాగరుడైన కృష్ణుడు బంధువులంతా మేలు మేలు అనేటట్లుగా మరి ఎడమ చేతితో ధనస్సును ఎత్తి అల్లెత్రాటిని బిగించాడు. నారిని ధ్వనింపజేశాడు. మదపటేనుకు చెరకు గడని విరిచినట్లుగానే ప్రజలంతా చూస్తూ ఉండగానే 2గా విరిచేశాడు. కోదండ భంగ నిర్గతనాదము వేణులకు భీషణం భయే యాసారోధోంతరములు నిండుచు భేదించెన్ భోజ విభుని భింకమునధిప. ధనుర్భంగమైపోయింది.
వెలువడిన ధనుర్భంగమై దాని నుండి వెలువడిన ధ్వని చెవులకు భయంకరమైన ఆకాశమంతా నిండి కంసుని బింకాన్ని భేదించింది. అప్పుడు అద్దిరరాచవిల్ విరిచెనద్భకుడెంతయు శంకలేక నేడుద్ధవిడిన్ సహింపదగడుగ్రత బుట్టుత మంచు గృద్ధులై గ్రద్దనలేచి తద్ధనువు కావలి వారరురిదేరవారి నయ్యిద్ధరం గూడి బట్టి మడియించిరి కార్ముక ఖండహస్తులై. ఎంత ఆశ్చర్యము! ఏ శంక అనుమానము లేకుండా ఈ కుర్రవాడు ఒక్కసారిగా రాచవీళ్లు విరిచివేశాడు. దీనిని సహింపరాదు, పట్టుకొందాం వీనిని అంటూ కోపంతో కావలివారు లేచి మీదికి వచ్చారు. అప్పుడు రాముడు కృష్ణుడు ఆ వింటి ముక్కలతోనే వారిని సంహరించారు. అలా రామకృష్ణులు మధురాపురంలో విహరించి వెంటనే తమకి ఏర్పాటు గావింపబడిన విడిది ప్రదేశానికి వెళ్ళారు. సూర్యాస్తమయ చంద్రోదయాల యొక్క వర్ణనం. గగనారణ్యచరాంధకార గజముం గాలాహ్వయ వ్యాధుడచ్చుగబట్టన్ గమకించి మచ్చుడుటకై చూతాంకుర శ్రేణిచే నొగిగల్పించిన కందుకంభనగ సూర్యుండంత వీక్షింపగా దగె మంద ప్రభతోడ పశ్చిమ మహాధాత్రి ధరేంద్రంభునన్. కాలుడు అనే బోయవాడు ఆకాశము అనే అడవిలో చీకటి అనే ఏనుగును పట్టడానికి ప్రయత్నించినట్లుగానే మచ్చు పెట్టడానికి మామిడి చిగుళ్లతో చేసిన బంతియా అన్నట్లుగా సూర్యుడు తగ్గిన కాంతితో పడమటి కొండ మీద కనిపించాడు. తరుణుడకు సీత కరుణిన్మరగి విజయలక్ష్మి, తరుణుడగు సీత కరుణిన్మరగి వియల్లక్ష్మి దన్ను మాని ముదు కడున్ ఖరకరుడు నను చుద్రొబ్బిన కరణిన్ రవి పశ్చిమాద్రి కడ గృంకె నృపా. రాజా, యువకుడైన చంద్రుని మరిగి ఆకాశలక్ష్మి తనను మాని ముసలవాడైన సూర్యుడిని విడిచి గెంటివేసిందా అన్నట్లుగానే సూర్యుడు పడమటి కొండ మీద నుండి అస్తమించాడు. కళలు గలుగుగాక కమల తోడగుగాక శివుని మౌళి మీద చేరుగాక నన్యునొల్లదపనుడైన మత్పతి అని సాధ్విభంగి కమల జాతి ముగిడే. కళలు ఉండవచ్చు, లక్ష్మి తనకు సోదరి కావచ్చు, శివుని శిరస్సు మీదకి చేరవచ్చు. అయినా సరే ఇతరుని నేను అంగీకరింపను. సూర్యుడే నా పతి అంటూ పతివ్రతలాగానే పద్మాలు ముడుచుకున్నాయి. సుందర సాయం సంధ్యావందన విప్రార్ఘ్యతోయ వజ్రహతోద్యన్మందేహాసురా రక్తస్యంధము క్రియగింపు సొంపెసగన పరదిశన్. చక్కని సాయం సంధ్యావందనంలో విప్రులు ఇచ్చే అర్ఘ్యప్రధానము అనే వజ్రాయుధంతో కొట్టబడిన మందేహ రాక్షసుల రక్తస్రావంలాగానే పడమటి దిక్కున ఎర్రధనం అందంగా ఉన్నది. భూమి నిండి మింట పూర్ణమై కర్కటమకర మీన రాశి మహితమైన హరియశుధాప్తి అందలి తుంపురులనగ చుక్కలొప్పెనాకసమున. భూమి ఆకాశము నిండిపోయి కర్కట మకర మీన రాసులతో కూడిన శ్రీహరి కీర్తి అనే పాల సముద్రంలోని తుంపురులు అనేటట్లుగానే ఆకాశంలో నక్షత్రాలు వచ్చేశాయి. ఎల్ల దిశలు నిండిన శ్రీవల్లభుగుణ మహిమ బ్రహ్మ వాసించుటకై చల్లిన మృగదమనగా వెళ్ళి విరిసెదమము గగన వీధుల నెల్లన్. అన్ని దిక్కులా నిండిన విష్ణుని గుణమహిమను పరిమళింపజేయడానికి బ్రహ్మ చల్లిన కస్తూరియా అన్నట్లుగానే చీకట్లు వ్యాపించాయి. ఆ చీకటి వెనుదగిలిన బ్రాచీ దిశ నుండి గంతు బరువున రవి బర్మాచలము మలక త్రోవను వేచనీయంగా కనిలిచి విరుగకయున్నే. ఆ చీకటి వెంటాడితే సూర్యుడు మేరు పర్వతం చుట్టి వేగంగా వెళ్ళిపోయాడు. అతడే కనుక నిలిచి ఉంటే
విరిగిపోయేవాడే. మీకును వైరి ఎప్పుడును మిక్కిలి మాకును వైరి రాజు దోషాకరుడింకవచ్చు జలజాతములారా. మదీయ బాలురం జేకొనుడంచు బాలకుల చీకటి దాచిన భంగి జిక్కిరాక వసించే. బాలకుల చీకటి దాచిన భంగి జిక్కి రారాక వసించే. తుమ్మెదలు రాత్రి సరోరుహ కుట్మలంబులన్. ఓ పద్మములారా, మీకు మాకు కూడా సదాశత్రువే చంద్రుడు. అతడు దోషాకరుడు, అంటే రాత్రిని కలిగించేవాడు. అతడు వస్తున్నాడు. మా పిల్లలను స్వీకరించి మీ కడుపులో దాచుకుని కాపాడండి అని చీకటి తన పిల్లలను అప్పగించినట్లుగానే తుమ్మెదలు తామర మొగ్గలలో చిక్కుకొని బయటకు రాలేక రాత్రి అంతా మొగ్గలలోనే నివసించాయి. ప్రాచీది సాంగణ ఫాలతలంబున దీపించు సింధూర తిలకమనగా. దర్పించి విరహుల ధైర్య వళ్ళులు ద్రింప దర్పకుండెత్తిన ధాత్రమనగా. నలిగి కాళకిరాతుడంధకార మృగంబు ఖండింప మొరయించు ఖడ్గమనగా. గగన తమాల వృక్షము తూర్పు కొమ్మను లలితమై మెరయు పల్లవమనంగా. దొగలు సంతసిల్ల దొంగలు భీతిల్ల గడలి మిన్ను ముట్టి కడలు కొనగా. బొడిచె సీతకరుడు భూమి భూరి చకోరక ప్రీతికరుడు జార భీతికరుడు. ఇంతలో చంద్రుడు చకోర పక్షులకు ప్రీతిని, జారులకు భీతిని కలిగిస్తూ ఉదయించాడు. అతడు తూర్పు దిక్కు అనే వనిత నుదుటిపై కనిపించే సింధూర తిలకంలాగా ఉన్నాడు. విరహుల ధైర్యము అనే తీగలను తెగ నరకటాని కోసమై మదనుడెత్తిన కొడవలి అనేటట్లుగానే కాలుడు అనే బోయవాడు చీకటి అనే మృగాన్ని నరకడం కోసం జులిపించే కత్తియా అన్నట్లుగా ఆకాశమనే కానుగ చెట్టు యొక్క తూర్పు కొమ్మలో మెరిసే మెత్తని పల్లవమే అనేటట్లుగా ఉన్నాడు. అతనిని చూసి కలువలు వికసించాయి. దొంగలు భయపడ్డారు. సముద్రపు కెరటాలు ఆకాశాన్నంటాయి. దర్పిత తారాదిప పరిసర్పిత కిరణౌఘమిలిత సకల దివంబై ఏర్పడి కమల భవాండము కర్పూరపు గ్రోవి భంగి కను పట్టె నృపా. ఓ రాజా, గర్వించిన చంద్రుని యొక్క కిరణ సమూహం అంతటా వ్యాపించి బ్రహ్మాండం ఒక కర్పూర భరణిలాగానే కనపడింది. ఆరేయి గోపయుతులై క్షీరాన్నము గుడిచి రామకృష్ణులు మదిగం సారంభమిరింగి ఇష్ట విహారంబుళన ప్రమత్తులై ఉండిరిటన్. ఆ రాత్రి గోపకులతో కలిసి క్షీరాన్నాన్ని తిన్నారు రామకృష్ణులు. మనసులో కంసుని యొక్క ప్రయత్నాలు తెలుసుకున్నారు. ఇష్టమైన విహారాలతో ఏ మరపాటు లేకుండా అప్రమత్తులై జాగ్రత్తగా ఉన్నారు. తన పురికి రామకృష్ణులు చనుదెంచి నిజానుచరులా జంపుటయు మహాధనువు గదిసి విరచుటయును విని కంసుడు నిద్రలేక విఫలమతి అయి. తన నగరికి రామకృష్ణులు వచ్చి తన సేవకులను చంపడాన్ని, వింటిని చేరి విరిచేయడాన్ని విని కంసుడు నిద్రలేక విఫలమైనటువంటి మతితో ఉన్నాడు. కర్ణరంధ్రములు చేగప్పిన లోపలి ప్రాణఘోషము వినబడకడిందే. దోయాదికములందు దొంగి చూచిన ఎంత తలగానరాదయ్యే తనువు మీద. గరశాకనాసికాఘ్రంబుపై నిడి చూడ గ్రహతారకులు రెండుగా నగపడే. వెలుగున నిలుచుండి వీక్షింపగా మేని నీడన సరంధ్రమై నేలదోచే. నడుగు జాడ దృష్టమౌటలేదయ్యను దరువులెల్ల హేమ తరువులగుచూ. మెరయుచుండెగాల మృత్యువు దగ్గర బుద్ధి ఎల్లగలగే భోజపతికి. చెవిరంధ్రాలను చేతితో కప్పితే లోపల ప్రాణవాయువు ధ్వని యొక్క
ప్రాణవాయువు యొక్క ధ్వని వినపడడం లేదు. నీళ్లలోనికి తొంగి చూస్తే శరీరం మీద తల కనబడడం లేదు. వ్రేలు ముక్కు చివర పెట్టి చూస్తే గ్రహ నక్షత్రాలు రెండుగాను కనబడుతూ ఉన్నాయి. వెలుగులో నిలుచుండి చూస్తే శరీరపు నీడ రంధ్రాలతో కనిపిస్తూ ఉన్నది. అడుగు జాడలు కనబడడం లేదు. చెట్లన్నీ బంగారు చెట్లులాగా కనిపిస్తూ ఉన్నాయి. కాలమృత్యువు దగ్గర పడగా బుద్ధి కలత చెందింది కంసునికి. గరళముదినుటయు వ్రేతము బరిరంభించుటయు నగ్న భావుడౌటయున్ శిరమున దైలము వడుటయు ఖరపతి నెక్కుటయు అతడు కలలో గనియన్. విషం తిన్నట్లుగా, చనిపోయిన వానిని కౌగిలించుకున్నట్లుగా, నగ్నంగా ఉన్నట్లుగా, శిరస్సు మీద నూనె పడ్డట్లుగా, గాడిదనెక్కినట్లుగా కలలో కనిపిస్తోంది. ఈ విధంగా రక్తవర్ణపు పూలమాలలను ధరించాడు. ఒక్కడు ఎక్కడికో వెడుతూ ఉన్నట్లుగా కలగని ఇది మరణ కారణమనే భ్రాంతితో చింతిస్తూ నిద్ర పట్టక బాధపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో సూర్యోదయ వర్ణనము. అరుణ హరినఖర విధలిత గురుతిమిరేభేంద్ర కుంభకూట వినిర్ముక్త రుధిర మౌక్తికముల క్రియ సురపతి దిశగింపు తోడ చుక్కలు మెరసెన్. అరుణుడు అనే సింహం గోళ్లతో చీల్చిన చీకటి అనే ఏనుగు యొక్క కుంభస్థలం నుండి బయటికి వచ్చిన నెత్తురు అనే ముత్యాలలాగానే తూర్పు దిక్కున ఎర్రని నక్షత్రాలు మెరిశాయి. పౌలో మిదన బాలు బాన్పు పైగను బట్ట బన్నిన పవడంపు భంతియనగా నాయురర్ధముల వ్యయంబులో తిలి చాటు కాల జాంగి కుచేతి ఘంటయనగా ఘన జంతు జీవిత కాళరాసుల విధి కొలువనెత్తిన ఘేమ కుంభమనగా పశ్చిమ దిక్కాంత పరగ కైసేయుచో ముందట నిడుకొన్న ముకురమనగా గోకతాపోపశమ దివ్య ఘుటికయనగ పద్మిని కాంతనోముల ఫలమనంగా మూడు మూర్తుల సారంపు ముద్దయనగ మిహిర మండల ముదయాద్రి మీద నొప్పే. సూర్యబింబం తూర్పు పర్వతం మీద ఉదయించింది. శచీదేవి తన కొడుకు పానుపు మీద చిలుకల పందిరికి కట్టిన పగడపు బంతియా అనేటట్లుగానే ఉన్నది ఆ సూర్యబింబం. అది ఆయువు అనే ధనం ఖర్చయిపోతుంది అని చెబుతున్నట్లుగానే కాలము అనే వార్తాహరుని చేతి గంటయా అన్నట్లుగా ఉంది. బ్రహ్మ ప్రాణుల జీవితము అనే ధాన్యరాశులను కొలవడానికి పైకెత్తిన బంగారు పాత్రయా అన్నట్లుగా కూడా కనబడుతోంది. పడమటి దిక్కు అనే స్త్రీ అలంకరించుకొనడానికి ముందు భాగాన పెట్టుకున్న అద్దమా అన్నట్లుగా ఉన్నది. చక్రవాకాల పరితాపం పోగొట్టే దివ్యమైన మందు బిల్లయేనా అన్నట్లుగా ఉన్నది. పద్మిని అనే నాయిక యొక్క వ్రతాల ఫలమా అన్నట్లుగా ఉంది. ముమ్మూర్తుల వెలుగుల ముద్ద అన్నట్లున్నది. వచ్చెం జల్లని గాడ్పులు విచ్చెం గమలములు తమము విరిసి బిలంబుల్ జోచ్చెం పద్మమరంధము మెచ్చెం దుమ్మెదలు గ్రోలి మిహిరుడు పొడమన్. సూర్యుడు ఉదయించేసరికి చల్లని గాలులు వీచాయి, పద్మాలు వికసించాయి, చీకటులు తొలగిపోయాయి, గుహల్లో తొలగి తుమ్మెదలు పద్మపు తేనెను త్రాగి మెచ్చుకున్నాయి. సంకాసితోదయాచల పంకజ సక కిరణ రాగ పరిపూర్ణంబై పంకేరుహ గర్భాండము కుంకుమ సలిలంపు గ్రోవి కొమరుణ నొప్పెన్. తూర్పు కొండ మీద ఉదయించిన సూర్యుని యొక్క కిరణాల ఎర్రధనం నిండి బ్రహ్మాండం కుంకుమ నీటితో నిండిన బుడ్డిలాగా అందంగా ఉన్నది. ఆ తర్వాత పాషాణవల్మీక పంకాదిరహితంబు మృదుల కాంచన నిభమృణ్మయంబు కమనీయ కస్తూరికా జలసిక్తంబు బద్ధ చందనదారు పరివృతంబు మహనీయ కుసుమదామధ్వజ తోరణ మండితోన్నత మంచ మధ్యమంభూ బ్రాహ్మణ క్షత్రాది
క్షత్రాది పౌరకోలాహలంబశ్రాంతతూర్యత్రయాంచితంబు నిర్మలంబు సమము నిష్కటంకంబు నైపుణ్య పురుషు మనము బోలి కంస సైన్యతుంగమనుచు సంతుష్టలోకాంతరంగమైన మల్ల రంగముప్పే. తరువాత కంసుడు మల్ల యుద్ధానికి సిద్ధపరిచాడు. అలా సిద్ధపరిచినటువంటి క్రీడారంగం రాళ్ళు, పుట్టలు, బురదలు లేకుండా మెత్తని బంగారు రంగు మట్టితో నిండి ఉంది. కమ్మని కస్తూరి జలంతో తడిపారు. దాని చుట్టూ కూడా చందనపు కర్రలు పాతి కంచెగా ఏర్పాటు చేశారు. పూలదండలు, పతాకాలు, తోరణాలతో అది ఆ క్రీడారంగం అలంకరించబడి ఉన్నది. ఎత్తైన ఆసనాల మధ్య ఆ రంగం ఏర్పాటు చేశారు. బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలైన పౌరులతో కోలాహలంతో నిరంతరము వాద్యాల ధ్వనులతో నిండిపోయి ఉన్నది. పుణ్యాత్ముని మనసులాగానే నిర్మలమై సమంగా నిష్కటంకంగా ఉన్నది. సైన్యంతో ఎత్తుగా కనిపిస్తూ లోకులు అంతరంగాలు సంతసించేటట్లుగా మల్ల యుద్ధరంగం విలసిల్లుతోంది. ఆ మల్లరంగ పరిసర భూమి స్థితమంచమందు భోజేంద్రుడు మాన్యామాతృ సంయుతుండై భూమిసులు గొలువ నుండే బొక్కుచునధిపా. ఆ మల్లరంగానికి దగ్గరలో ఒక ఉన్నతమైన ఆసనం మీద భోజరాజైన కంసుడు మాన్యులైనటువంటి అమాత్యులతో సామంతులు సేవిస్తూ ఉండగా బాధగా కూర్చొని ఉన్నాడు, దుఃఖంతో కూర్చొని ఉన్నాడు. సకళాంభోనిధి మేఖళావహనం జాలించి ఏ తెంచున కులాగంబుల భంగి నొప్పుచూ దగం గైసేసి చాణూర ముష్టిక కూటుల్ శలతో సెలుల్ గురువులన్ సేవించుచున్ రంగధాత్రికి నే తెంచిరి తూర్య ఘోషములను ద్రేకంబనేకంబుగన్. సముద్రాలే మొలనూలుగా ఉన్న భూమినంతటినీ మోయడం మానివేసి వస్తూ ఉన్న కులపర్వతాలులాగానే అలంకరించుకొని చానూరుడు, ముష్టికుడు, శరుడు, తోసరుడు తమ గురువులకు నమస్కరిస్తూ బహువిధాలైన తూర్యధ్వనులతో ఉద్రేకంతో రంగస్థలానికి చేరారు. నందాదులైన గోపకులందరూ జని కానుకలు సమర్పించి నృపున్ సందర్శించి తదనుమతి చెంది మహామంచముల వసించిరి వరుసన్. నందుడు మొదలైన వారంతా గోపకులంతా వచ్చారు, కానుకలు ఇచ్చారు, రాజుని దర్శించారు. రాజు యొక్క అనుమతిని పొంది మహా ఆసనాల మీద వరుసగా కూర్చున్నారు. శ్రీకృష్ణుడు కువలయాపీడము అనే గజాన్ని వధించడం. అప్పుడు బలరామకృష్ణులు అలంకరించుకొని మల్లులు దుందుబి ధ్వని విని చూడాలనే కుతూహలంతో ఓడకరంగద్వారము జాడం జనివారు కనిరి సమద కువలయాపీడంభున్ భిన్న పరాక్రీడంభుం ప్రమద కంటకిత చూడంభున్. వెనుకాడకుండా రంగద్వారం చేరారు. వారు కువలయాపీడము అనే ఏనుగును చూశారు. అది గోరాడటంలో నేర్పు కలిగినది. ఎన్నో ఏనుగులను జయించింది. మదంతో దాని యొక్క కుంభస్థలం గగురు పొడిచి ఉంటుంది. దాన్ని చూసి శ్రేష్ఠుడైన అంబష్టునితో మేఘ గంభీర భాషణాలతో భయంకరంగా శ్రీహరి ఇలా అన్నాడు: ఓరి కుంజర పాలమాదశకు నీ యుధ్యన్మధేభేంద్రముంబ్రేరే పంపని లేదు త్రిప్పు మరళంబ్రేరేచించిన నిన్ను గంభీరోఘ్రాసిని తుల్యముష్టిహతులన్ భేదించి నేడంత కుంజేరంబుత్తు మహత్తర ద్వీపముతో సిద్ధంబు యుద్ధంబునన్. ఓరి మావటి, మా వైపు ఈ మదపటేనుగును తోలవలసిన పని లేదు. వెనుకకు త్రిప్పు. కాదని ప్రేరేపిస్తే దానితో పాటు నిన్ను భయంకరమైన దారుణమైన పిడుగు వంటి నా పిడికిలి పొట్లతో పొడిచి నిన్ను ఏనుగుతో సహా యమును దగ్గరికి ఇప్పుడే పంపుతాను అని కృష్ణుడు హోంకరించాడు అని సుఖయోగి తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం.
ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.